మద్యం సేవించే వారిలో ఎక్కువ శాతం పురుషులే ఉంటారనేది ఒకప్పటి మాట. ఇప్పుడు సీన్ మారిపోయింది. పార్టీల పేరుతో విచ్చలవిడిగా మద్యం దొరుకుతుండటంతో స్త్రీలు కూడా పోటీ పడి మరీ మద్యం కిక్కులో మునిగి తేలుతున్నారు. ప్రస్తుత కాలంలో బహిరంగంగానే మహిళలు మద్యం సేవిస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్లలో పురుషులతో కలిసి మద్యం సేవిస్తున్నారు. ప్రతి విషయంలో సమానత్వం కోరుకునే మహిళలు ఈ విషయంలో కూడా స్వేచ్ఛను కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే మద్యం తాగే మహిళలపై అమెరికాలోని ఓ సంస్థ సర్వే నిర్వహించింది. మహిళలపై జరిపిన ఈ సర్వేలో ఆశ్చర్యకరమైన వాస్తవాలు బయటపడ్డాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా తరచూ ఆల్కహాల్ సేవించే మహిళల్లో గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. ఇప్పుడు ఇదే విషయం మహిళలందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుత లైఫ్ స్టైల్లో మహిళలు తమకు నచ్చిన పనిని చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలు తమ హద్దులు కూడా దాటుతున్నట్లు తెలుస్తోంది. స్వేచ్ఛ పేరుతో కొన్ని చెడు అలవాట్లకు బానిసలవుతున్నారని, మద్యం విపరీతంగా సేవిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇలా మద్యం సేవించిన మహిళల్లో గుండెపోటు వస్తోందని ఈ సర్వేలో తేలింది. అయితే పరిమితికి మించి మద్యం సేవించటం వల్ల మహిళల్లో గుండె సంబంధిత వ్యాధులు దాదాపు 50% పెరిగాయని ఈ సర్వే తేల్చింది. 18 నుంచి 65 సంవత్సరాల వయసున్న మహిళలు దాదాపు 4 లక్షల మంది పైన ఈ సర్వే నిర్వహించారు. అయితే ఈ అధ్యయనంలో 1 కంటే ఎక్కువ రకాల మద్యం సేవిస్తున్న మహిళలకు గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తేలింది. అయితే వీరిలో గతంలో ఎవరికీ గుండె సంబంధించిన వ్యాధులు లేవని, మద్యం అలవాటు అయిన తర్వాతే హృద్రోగాలకు గురయ్యారని తేలింది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్కహాల్ను సమతుల్యంగానే తీసుకోవాలని, మోతాదుకు మించి తీసుకోవటం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు గురవ్వక తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అప్పుడప్పుడు మద్యం సేవించే మహిళల్లోనూ ఈ ప్రమాదం ఉందని, పురుషులతో పోలిస్తే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం మహిళల్లోనే 33% ఎక్కువగా ఉందని గుర్తించారు. అయితే రెడ్ వైన్ తాగటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని పలువురు వైద్యులు చెబుతున్నారు. దీంతో చాలా మంది ప్రతిరోజు రెడ్ వైన్ను సేవించడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. అయితే మోతాదుకు మించి తీసుకుంటే ప్రమాదాలు తప్పవని గుండె సంబంధిత వైద్యులు హెచ్చరిస్తున్నారు.